ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి గురువారం యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం గత కొన్ని వారాల నుండి. మరి ఈ వారం యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత కొన్ని వారాల నుండి తండ్రి ప్రభా, ఆనాటి ఆది అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి నీ శిష్యులు ఏ రీతిగా తండ్రి నీ సువార్తను ప్రకటించారో, అద్భుతాలు జరిగించారో, ఆశ్చర్య కార్యాలు జరిగించారో, అదే రీతిగా తండ్రి ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా నీ యొక్క శిష్యులుగా తండ్రి ప్రభా మేము మార్చబడాలంటే మేము ఏ రీతిగా మేము నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి గుణగణాలు మేము కలిగి ఉండాలి, ఏ రీతిగా మేము మీకు విధేయత చూపించాలి అనేటువంటి విషయాలని మీ యొక్క శిష్యుల జీవిత చరిత్రల ద్వారా మీరు మాకు బోధపరుస్తున్నప్పుడు తండ్రి ప్రభా, అయ్యా మీ మాటలకు మేము విధేయత కలిగినైనా నా తండ్రి వాక్యానుసారముగా జీవించగలిగేటువంటి జీవితాలను తండ్రి ప్రభా కూడిన ప్రతి బిడ్డకి నాకు కూడా దయచేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఇస్కరియోతు యూదా జీవితాన్ని అయితే కనుక ఈరోజు తెలుసుకుందాము. ఇస్కరియోతు యూదా జీవిత చరిత్రను గురించి కొద్ది వాక్యాలు అయితే కనుక పరిచయం చేసుకుందాము. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా ఒకరనైతే కనుక చెప్పవచ్చు. మరి ఈ యొక్క ఇస్కరియోతు యూదాని ఏమంటారంటే చాలా దురదృష్టవంతుడైనటువంటి శిష్యుడు అని చెప్పేసి చెప్తారు. అంత మాత్రమే కాదు, మరి ఇతని గురించి బైబిల్లో అయితే కనుక ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనేటువంటి మాటను కూడాను ఉపయోగించడం జరిగింది లూకాసు వార్త 6:16లో. అంత మాత్రమే కాదు, ఆయనను గూర్చి మార్కు సువార్త 3వ అధ్యాయం 19లో ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా అని కూడా వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఇది ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాని గూర్చినటువంటి పరిచయం. అయితే యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఇస్కరియోతు యూదా పాత్రను గురించి అయితే కనుక మనం తెలుసుకుందాము. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదివారం అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి ఉండగా ఆయన శిష్యుల్లో ఒకరు అయినగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చును కదా అనెను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఒకానొక సమయంలో ఆయన సువార్త పరిచర్య జరిగించుచున్నటువంటి క్రమంలో ఒక స్త్రీ అయితే గనక మిక్కిలి విలువ కలిగినటువంటి, అక్కడ మనం యెరూషలేములో చూసినట్లయితే కనుక స్వచ్ఛమైనది లేదంటే ఒరిజినల్ అని చెప్పొచ్చు అత్తరు దొరుకుతుందని చెప్పేసి చాలామంది ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు చెప్తారు. దాని వెల చాలా అంటే చాలా ఖరీదైనది అని కూడా చెప్తారు. అటువంటి అత్తరు సేరునర తీసుకొని యేసుక్రీస్తు వారి యొక్క పాదాలకి పూసి తన తల వెంట్రుకలతోటి ఆయన పాదాలు తుడుస్తున్నటువంటి క్రమంలో ఆ అత్తరు వాసనంతా కూడాను ఆ గదంతా పరిమళిస్తున్నటువంటి క్రమంలో ఆయన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడు. అమ్మ, ఎందుకు అంత విలువైనటువంటి అత్తరుని ఎందుకు ఊరికే వృధాగా
ఆయన పాదాలకి రాసావన్నీ వ్యర్థమైపోయినట్లుగా అయితే కనుక మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ సందర్భం అని అంటే కనుక యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపినటువంటి లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చినప్పుడు మరి అక్కడైతే కనుక ఆయనకు విందు చేశారు. ఆ సమయంలో మార్త అయితే కనుక అక్కడ ఉపచారం చేస్తూ వస్తుంది. హల్లెలూయా. మార్త అయితే కనుక అక్కడ ఉపచారం చేస్తూ వస్తుంది. మరి లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్నటువంటి వారిలో ఉన్నారని ఆ పై లేఖనాల్లో రాయబడింది. మరి ఆ సందర్భంలో ఒక స్త్రీ అయితే కనుక ఆయన పాదాలకు ఎంతో విలువైనటువంటి అత్తరుని రాసినప్పుడు ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఎందుకమ్మా అంత విలువైనటువంటి అత్తరుని అలాగ వృధా చేస్తున్నావు? దాన్ని మరి 300 దేనారాలకి అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు అలాగ వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మరి ఇలాంటి మాట మాట్లాడారనంటే యేసుక్రీస్తు వారు ఒక శిష్యుల్లో ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క పని ఏంటంటే కనుక ఫైనాన్స్ చూసుకోవడం, అంటే డబ్బులు ఖర్చు పెట్టేది అంతా కూడాను, ఆ పని అంతా కూడాను ఈ యొక్క ఇస్కరియోతు జాబ్ అయి ఉన్నది. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే మరి అది కనుక అమ్మేస్తే కనుక డబ్బులు వస్తాయి కదా అని ఒక దురుద్దేశంతో మాట్లాడినటువంటి మాట, కానీ అది దేవుని మీద ప్రేమతోటి మాట్లాడినటువంటి మాట అయితే కనుక కాదు. ఆ తర్వాత సందర్భాన్ని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో యేసు నేను మిమ్ము 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతానని వారితో అన్నాడు. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా మడము ఎత్తెను అను ప్రవచనం నెరవేర్చుటకై ఇలాగూ జరిగను అని యేసు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడెను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారుకి తెలుసు ముందుగానే ఆయనని ఎవరు అప్పగించనై ఉన్నారో అనేటువంటి విషయం కూడా తెలుసు. అందుకోసమే ఆయన మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని 12 కూడా నేను ఏర్పరచుకోలేదా, కాకపోతే ఒకడు మాత్రము సాతాను అని మాట్లాడుతున్నారు. అంటే సాతాను యొక్క ప్రభావముతోటి నిండి ఉన్నాడు అనేటువంటి విషయం అయితే కనుక ప్రభువు వారికి తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భోజనము మరి ఎవరైతే నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా మడమ ఎత్తెనను ప్రవచనము నెరవేరుటకై ఇలాగ జరిగినని యేసు ఇస్కరియోతు యూదాని గూర్చి మాట్లాడెను. ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఈ యొక్క కార్యం జరిగించబడిందని ఈ యొక్క లేఖనం ద్వారా తెలియపరచబడుతుంది. ఆ తర్వాత సందర్భాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో మరి చివరి వరకు మిగిలిన శిష్యులతో నమ్మకంగా జీవించాడు, అందువల్లనే కోశాధిపతిగా ఎన్నుకొన్నారు. యేసు మీలో ఒకరు నన్ను అప్పగించబోచున్నారు అని అయితే కనుక మాట్లాడారు. ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క డ్యూటీ ఏమిటి అని అంటే కనుక ఫైనాన్స్, అంటే డబ్బుల్ని ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అంతా కూడాను నమ్మకంగా అయితే కనుక చేసేవాడు. అందుకని కోశాధిపతిగా అయితే కనుక ఈ యొక్క ఇస్కరియోతు యూదాని ఎన్నుకున్నటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మీలో నన్ను ఒకరు అప్పగించబోతున్నారు అని అంటే మరి మిగిలిన శిష్యులు అంటున్నారు, అయ్యా నేనా అని చెప్పేసి అడిగినప్పుడు మరి యూదాని సంశయించలేదు. వారికైతే కనుక తెలియదు, శిష్యులకు తెలియదు. అందుకోసం వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నేనా ఎవరు అప్పగించబోయేది నేనా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ యూదా వారితో కూడా నడిచినటువంటి 3.5 సంవత్సరాలు నడిచినటువంటి ఇస్కరియోతు యూదా అనేటువంటి విషయాన్ని అయితే వారు గ్రహింపలేకున్నారు. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను వానిలో ప్రవేశించెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభురాత్రి భోజనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ యొక్క రొట్టె వేచి ద్రాక్షారసంలో ముంచి మరి
ఇస్కరియోతు యూదాకి ఇచ్చారో వెంటనే ఆ యొక్క సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించింది. ఇవన్నీ కూడాను ఎందుకు ఈ రీతిగా జరిగినాయి అని చెప్పేసి మనం అనుకోవడానికి కాదు కానండి, సమస్తము కూడా దేవుడు జన్మించడం మొదలుకొని ఆయన సిలువలో మరణించేటంత వరకు కూడా సమస్తము కూడా ఆయన ఇక్కడ ఒక కార్యం నెరవేర్చు నిమిత్తమే, అంటే ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పు కోసమే ఇవన్నీ కూడా జరిగినాయి అనే విషయం అయితే కనుక మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. మరి ఆ తర్వాత సందర్భాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా మరి 30 వెండి నాణాలకి ఆశ పొంది మరి యేసును అప్పగించినటువంటి సందర్భము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా యేసును అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారని ప్రధాన యాజకులను అధికారులను అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి ఇచ్చెను. గెత్సెమనే వనంలో ఇస్కరియోతు యూదా నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనడానికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనును. ఈ వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయం 48-49 వచనాల్లో చూస్తాము. యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి 30 వెండి నాణములకు మరి ఆ యొక్క యూదా ప్రధానుల యొద్ద తీసుకున్నట్లుగా అయితే కనుక ఇక్కడ తెలియజేయబడుతుంది. అంత మాత్రమే కాదు, వారికి ఒక గుర్తు చెప్పారు. ఏంటంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, కాబట్టి ఆయన్ను పట్టుకోండి అని చెప్పేసి వారికి తెలియజేశారు. హల్లెలూయా. ఇది ఏదో ఇస్కరియోతు అప్పగిస్తేనో లేదంటే గనక వారు వచ్చి పట్టుకుంటేనో యేసుక్రీస్తు వారికి మరి అప్పగింపబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తానే అప్పగించుకున్నారండి. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా ఆ యొక్క మహిమ కలిగినటువంటి పట్టణాన్ని విడిచి రావడానికి గల కారణం ఏంటంటే, నేను చేసినటువంటి ప్రతి పాప శాపాల నుండి బంధకాల నుండి కూడాను దేవుడు మనకి విడుదల కలుగజేయ నిమిత్తమే ఆయన యొక్క పరిశుద్ధ పట్టణాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకొరకు అనంటే నా పాప శాపాల నిమిత్తమే. ఇదేదో మరి కాకతాళీయంగా ఇస్కరియోతు యూదా అప్పగించేస్తే యేసుప్రభుల వారు దొరికిపోయారు, లేదంటే కనుక రోమా సైనికులు పట్టుకున్నారు అని చెప్పేసి చెప్పడం కాదు కానండి. మరి అలా అనుకుంటే 3.5 సంవత్సరాలు వారి మధ్యన యేసుక్రీస్తు ప్రభులు వారు సంచరించారు కదా, సమాజ మందిరంలో కూడా ఆయన బోధించారు కదా, మరి అప్పుడు ఆయన గుర్తుపట్టలేదా? అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే కనుక ఆ సమయం రాలేదు. తండ్రి నిర్ణయించినటువంటి సమయం అయితే గనక రాలేదు. అప్పగింపబడేటువంటి సమయం వచ్చినప్పుడే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు రోమా సైనికులకి. అంతేగాని ఏ ఒక్కరు కూడాను ఆయన అయితే గనక బంధించినటువంటి వారు కారు. హల్లెలూయా. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా మరణాన్ని గురించి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాల ప్రకారము యూదా యేసుకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దను పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అని చెప్పి ఆ నాణెములను ఇవ్వబోగా వారు తిరస్కరించినందున దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఆ తర్వాత మరి యూదా ఊరు పెట్టుకొనగా తల క్రిందులుగా పడి నడుము బద్దలై చనిపోయాను. యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల వలన ఒక పొలము కొనరి. వారి భాషలో దీనిని అకెల్దమా అంటారు, అనగా రక్తభూమి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే ఆయన సిలువకి అప్పగించారో, సిలువలో ఆయన మరణించడం జరిగిందో, సిలువ శ్రమలో ఆయన అనుభవిస్తూ ఉన్నాడో, అదంతా చూసినటువంటి ఇస్కరియోతు యూదాలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, 3.5 సంవత్సరాలు నేను దేవుడితో కూడా తిరిగి, దేవుడితో కూడా నడిచి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని చెప్పి తనను తాను తెలుసుకున్నాడు. తను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుని ఏం చేశాడంటే, మరలా వచ్చి, అయ్యా మీరు ఇచ్చినటువంటి 30 వెండి నాణాలు నాకు అవసరం లేదని చెప్పేసి అన్నప్పుడు వారైతే కనుక మరి స్వీకరించడానికి వారు అంగీకరించలేదు. అప్పుడు ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క 30 వెండి నాణాలు పారవేసి
వెళ్ళి మరి ఉరి పెట్టుకొని చనిపోయినట్లుగా అయితే కనుక లేఖనం తెలియజేస్తుంది. ఆ యొక్క 30 వెండి నాణెములతో వారు మరి అకేల్దమా అనబడే చోట వారి యొక్క స్థలాన్ని అయితే కనుక కొన్నారు. మరి ఇప్పటికీ కూడాను యెరూషలేం ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాన్ని అయితే కనుక అకేల్దమా అనేటువంటి ప్రాంతాన్ని చూడవచ్చు. అక్కడ మరి అనాథాలని, మరి ఏ దిక్కు లేనటువంటి వారిని వారి యొక్క మరి శవాలను అయితే గనక వారిని అక్కడ పూడ్చిపెట్టడం జరుగుతుంది, అక్కడ ఖననం చేయడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు. మరి మిగతా శిష్యుల కంటే కూడా ఎక్కువ బాధ్యత అప్పగించాడు దేవుడు ఇస్కరియోతు యూదాకి. అది ఏ రీతిగా ఉన్నది అని అంటే, దొంగ చేతికి తాళాలు అప్పగించినట్లుగా అతని యొక్క స్వభావము ఆయన ఎరిగి ఉండి కూడాను ఆ యొక్క ధనము మూట మరి ఆ యొక్క ఇస్కరియోతు యూదాకి అప్పగించడం జరిగింది. ఫైనాన్స్ వర్క్ అనేది ఈ యొక్క ఇస్కరియోతు యూదా చూసుకోవాలని చెప్పేసి అయితే ఆ బాధ్యతను అప్పగించాడు. కానీ తన నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు, కేవలం 30 వెండి నాణేల కోసం. మహిమ కలిగినటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలో శాశ్వతంగా నిలవలసినటువంటి ఇస్కరియోతు యూదా అకాల మరణానికి గురై ఉరి పెట్టుకుని చనిపోయినట్లుగా అయితే కనుక తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పాత నిబంధనలో కొన్ని ప్రవచనాల నెరవేర్పు, అంటే ఇస్కరియోతు యూదాని గురించి జకరియా గ్రంథము 11వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ 30 తులముల వెండిని గురించి తెలియజేయబడుతుంది. అది క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యము 1వ అధ్యాయం 18-19 వచనాల్లో చూస్తాం, అంటే అతను అమ్ముతాడనే విషయం. తర్వాత కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే నమ్మిన వాడే మోసం చేస్తాడని రాయబడి ఉంటుంది. మరి అదే జరిగింది ప్రవక్తల ప్రవచనాల ప్రకారం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18 వచనంలో చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే నన్ను దూషించువాడు శత్రువు కాదు అని రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 21-23 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే నిజమే, అప్పటి వరకు కూడాను యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సంచరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతగానో నమ్మించినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి దూషించేటువంటి వాడు, లేదంటే గనక మరి నేరస్తుడిగా అప్పగించినటువంటి వాడు ఎవరు అని అంటే గనక ఈ యొక్క ఇస్కరియోతు యూదానే. ఎవరో బయట వాళ్ళు అయితే గనక మన లైఫ్లో కూడా మనం అనుకుంటాం, నన్ను అన్న మాట ఎవరో బయట వాళ్ళు అంటే అంతగా నేను తీసుకునే పరిస్థితి కాదు, కానీ నా సొంత వాళ్ళే, నా రక్త సంబంధీకులే, నన్ను ఎంతగానో ఎరిగినటువంటి వాళ్ళే నన్ను గురించి ఈ రీతిగా మాట్లాడారని మనం ఏ రీతిగా ఆవేదన చెందుతూ ఉంటామో అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను అదే రీతిగా ఆయన కూడాను మాట్లాడుతున్నారు, నన్ను దూషించువాడు శత్రువులు కాదు అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇస్కరియోతు యూదాను గురించినటువంటి కొన్ని విషయాలు ఈ యొక్క లేఖనాల్లో రాయబడినటువంటి సత్యాలు అయితే కనుక తెలుసుకుందాము. ఇతడు అప్పగించినటువంటి యూదా అని అనుకుంటే కాదు, తప్పు. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో మరి అంగీకరించినటువంటి యూదా అయితే కనుక కాదు, ద్రోహి అయినటువంటి యూదా, కానీ నమ్మకస్తుడైతే గనక కాదు. లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దొంగ అయినటువంటి యూదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఇతను యథార్థపరుడు కాదు అని రాయబడి ఉంటుంది. నాశనపుత్రుడు యూదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూసుకుంటే నిత్య జీవం పొందినవాడైతే కనుక కాదు. ఇది యూదాను గూర్చినటువంటి విషయాలు, కొన్ని విషయాలు అయితే కనుక లేఖనాల్లో రాయబడినటువంటి సత్యాలు. అంత మాత్రమే కాదు, తప్పిపోయినటువంటి యూదా
అపోస్తుల కార్యం 1:25 చూసుకున్నట్లయితే నిలకడగా ఉన్నటువంటి వాడైతే గనక కాదని తెలియజేయబడుతుంది. విశ్వసించినటువంటి యూదా పవిత్రుడు కాదు. యోహాను సువార్త 6:64, 13:11 చూసుకున్నట్లయితే కనుక ఇతడు విశ్వాసి కాదు అని రాయబడి ఉంటుంది. మరి ఇతను సాతాను అని పిలువబడినాడు. యోహాను సువార్త 6:70. మరి అదే రీతిగా పాపం చేసినటువంటి యూదాగా కూడా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 27:4. శిష్యుల సంఖ్యలో చేరినటువంటి యూదాగా ఉన్నాడు. కానీ లూకాసు వార్తలో చూసుకున్నట్లయితే 22:3 శిష్యులలో చేరనటువంటి వాడిగా ఉన్నాడు, తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఇతడు ముద్దు పెట్టుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ లూకాసు వార్త 22:48 చూసుకున్నట్లయితే అది మోసకరమైనటువంటి ముద్దుగా అయితే కనుక మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. మరి ఈ యొక్క ఇస్కరియోతు యూదా AD 31 యెరూషలేములో ఉరి వేసుకొని అయితే కనుక మరణించాడు. హల్లెలూయా. ఇది ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క జీవిత చరిత్ర. అయితే ఈ యొక్క ఇస్కరియోతు యూదా జీవిత చరిత్ర దేవుడు మన ముందుకు ఎందుకు సాక్షాత్కరించారు అని అంటే గనక నమ్మకస్తుడిగా వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల్ని నెరవేరుస్తున్నట్లుగా నటించినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణాల కొరకు అమ్మివేసినటువంటి వాడిగా ఉన్నాడు. కపటమైనటువంటి ముద్దు పెట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా. అందుకొరకు లేఖనంలో రాయబడి ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడని. నువ్వు ఏ విత్తనమైతే విత్తుతావో అదే పంట కోస్తావు అని. హల్లెలూయా. నిత్య జీవ రాజ్యము ఇద్దామని దేవుడు పిలుచుకున్నాడు. కానీ తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. తప్పిపోయి నిత్య జీవ రాజ్యములోనికి వెళ్ళవలసినటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఏమైపోయాడండి? అకస్మాత్తుగా అకాల మరణానికి, బలవన్మరణానికి గురై మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాలకి దేవుడు ఈ యొక్క ఇస్కరియోతు జీవితం ద్వారా నేర్పేటువంటి పాఠం ఏమిటి అనంటే గనక మరి లేఖనం తెలియజేస్తుంది కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడని. అనేక సార్లు మనం చేసేటువంటి పొరపాట్లు మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదులే, లేదంటే కనుక దేవుడు ఈ చిన్న విషయాలు ఏం పట్టించుకుంటాడులే, చిన్న పొరపాట్లే అది పెద్ద పెద్ద పొరపాట్లు చేయడానికి అది ఆసరాగా మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్కరియోతు యూదాని అతను ఫైనాన్స్ చేసేటువంటి వ్యక్తిగా, అంటే డబ్బు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిగా, అంత బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉంచినప్పటికీ కూడాను తనకిచ్చినటువంటి ఘనతని, కీర్తిని నిలబెట్టుకోలేక పడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు నీ జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవా అని చెప్పి నువ్వు ఆయన్ని కేక వేసి ఆయన పిలిచినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మోకరించినప్పుడు, కన్నీరు కాచినప్పుడు, అంగలార్చినప్పుడు ఎన్నోసార్లు మునిగిపోవలసినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఒడ్డుకు చేర్చాడు. పడిపోవలసినటువంటి పరిస్థితి నుండి నిలబెట్టాడు. కృంగిపోయినటువంటి పరిస్థితుల నుండి దేవుడు లేవనెత్తాడు. దేవుడు నీ జీవితంలో జరిగించినటువంటి కార్యాలను బట్టి, దేవుడు నీ ద్వారా జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి మర్చిపోయినటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నట్లయితే గనక ఒక ఇస్కరియోతు యూదా జీవితం లాగా అయితే గనక నీ జీవితం ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నమ్మకమైనటువంటి వారికి మెండైనటువంటి దీవెనలని లేఖనం తెలియజేస్తుంది. నీ యొక్క నమ్మకాన్ని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి
దేవుడు నిన్ను దీవించేటువంటి వాడిగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెన్. మిగిలిన ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా తండ్రి ప్రభా, గత కాలం అంతా కూడా తండ్రి ప్రభా అయ్యా నీ యొక్క 12 మంది శిష్యుల గురించి తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి ప్రభా. మేము ఎటు రీతిగా ఉండాలో, ఎటు రీతిగా ఉండకూడదో, ఎటు రీతిగా విధేయత చూపించాలో, ఎటు రీతిగా తండ్రి నీ గుణగణాలను కలిగి ఉండాలో, ఎటు రీతిగా నీ సారూప్యంలోనికి మేము మార్చబడాలో, ఆయా తండ్రి ఆనాటి ఆది అపోస్తులుగా పిలువబడినటువంటి నీ శిష్యుల యొక్క జీవితాల చరిత్రను తండ్రి ప్రభా అయ్యా మేము వింటున్నప్పుడు తండ్రి ప్రభా మా జీవితాలకి తండ్రి ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకున్నటువంటి వారముగా ఉండటం కృప చూపించండి. మీకు స్తోత్రాలయం. అయ్యా ఉదయకాల సమయంలో ఇస్కరియోతు యూదా జీవితాన్ని గురించి మాట్లాడారయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా మీరు ఎంతగానో ప్రేమించినటువంటి వాడయ్యా ఈ యొక్క ఇస్కరియోతు యూదా. అయ్యా తండ్రి ఎంతో విలువైనటువంటి తండ్రి ప్రభా పనిని కూడా మీరు బాధ్యతను కూడా అప్పగించారయ్యా. అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మిమ్మల్ని మోసం చేసినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. అయ్యా మీతో కూడా నిత్యజీవ రాజ్యంలో ఉండవలసినటువంటి వాడునైనా నా తండ్రి ప్రభా అయ్యా తొందరపాటు నిర్ణయంతోటి తండ్రి ప్రభా తను చేసినటువంటి తప్పిదము ద్వారా తండ్రి ప్రభా ఆ కాల మరణం చెందినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా. సరిదిద్దుకోలేనటువంటి పొరపాటును చేసి ఉన్నాడయ్యా. అవునయ్యా తండ్రి అటువంటి పొరపాట్లు తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి నిబిడల జీవితాల్లో కూడా తండ్రి ప్రభా ఎంత మాత్రము కూడా తండ్రి ప్రభా అయ్యా మరలా సరిదిద్దుకోలేనటువంటి పొరపాట్లు ఏ ఒక్కరూ కూడా చేయడానికి వీలు లేదయ్యా తండ్రి ప్రభా. అయ్యా నీ మాటకి విధేయత కలిగి ఉండి అయ్యా నేను వెంబడిస్తూ తండ్రి ప్రభా నమ్మకమైనటువంటి తండ్రి ప్రభా శిష్యులుగా ఉండుటకు తండ్రి ప్రతి ఒక్కరిని నన్ను దీవించమని నజరుడని యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.